హాయ్ ఉషా గారు, ఏం టిఫిన్ చేస్తున్నారు ఉషా గారు? టిఫిన్ లేదు, పట్టుకోలేదు. అమ్మో, మా ఇంట్లో టిఫిన్ లేదంటండి, నేను కింద పడిపోతున్నాయా? ఎందుకు? టిఫిన్ అలవాటు చేసిన రోజు నువ్వే మళ్ళీ ఈరోజు మళ్ళీ అన్నం పెడతాంటండి. రోజు టిఫిన్ లేకపోతే ఒక రోజు అన్నం తినలేవా? తింటలే, తినకుండా ఎట్లుంటావు? ఏం కూర చేస్తున్నావు? పప్పు. అబ్బో, నాకు ఇష్టమైన పప్పు చేస్తున్నావా? పప్పు, గోంగూర, టమాటా. నా రెండు కూడా నాకు ఇష్టం అండి, సూపర్ ఉంటుంది. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే, బంతి నవ్వులలోన కలసి రావే సరిగమప, కనుల నిండా కనుల పంట పూల కడవ నడవాలి, అందాల చిందాలే అపరంజి నవ్వాలే సరిగమప. ఈరోజు టిఫిన్ లేదండి, ఓన్లీ భోజనం. హలో కర్రీ భోజనం అండి. మాకు ఈరోజు రైస్. ఓన్లీ రైస్. కొత్తట్ల బియ్యం కదా, కొత్త ఏం కాదు. ఎందుకని ఇట్లా మందికి అవుతుంది? అవి లాస్ట్కి అడుగునట్లు మీ అన్న కాదు, అడుగునట్లు అవి కలిపోటిండు. మేమోళ్ళే తెలికలోళ్ళు కాదు అసలు. ఎందుకని ఇట్లా అసలు మంచిగా పాత మనము ఏదంటారుగా, మంచిగా పోతే చెడు అవుతుంది ఎప్పుడైనా. అందరికీ మంచి చేయి మనం. మరి ఏం చేస్తావులే, మరి మంచిగా చేయాలి. ఇలా మా వారికి రైస్ అనేసరికి మింగుడు పోదు, టిఫిన్స్ కావాలి. టిఫిన్స్ ఎలాంటి టిఫిన్స్ అంటే ఆయిల్ ఫుడ్, పూరీలు, వడలు, దోశలు, గారెలు. నీ పంచ ప్రాణాలు. నీ పూరి అంటే పంచ ప్రాణం. నీ అమ్మ నల్గొండ ట్రాఫిక్లో తిని రాగులు వచ్చినాయి. ఆయిల్ ఫుడ్ పేకపోతే వచ్చిందండి. అయినా కూడా మా ఆయనకి ఇంకా పోదు. ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ వాటి మీద ప్రేమ పోదండి. ఆయిల్ ఫుడ్ మన డేంజరే, కమ్మనే ఉంటాయి. మనం అనుకుంటాం కానీ తర్వాత ఉంటుంది బాధపడాలి. తర్వాత బాధపడటం కాదు. చూడు, నువ్వు ఎప్పుడైనా ఆలోచించు. ఆయిల్ ఫుడ్ తిన్నంతసేపు బాగానే ఉంటుంది, తిన్న తర్వాత పొట్ట బిర్రుగుండి ఇంకా మధ్యాహ్నం ఆకలి కూడా కాదు. అంత డేంజర్ తెలుసుగా. ఆయిల్ ఫుడ్ ఆకలిని చంపేస్తుంది. ఆయిల్ ఫుడ్ ఎవరు కూడా తినమాకండి. వాడు తినాలి, నువ్వు అట్లుంటది. కరివేపాకు గడిగిస్తే కొంచెం కొత్తిమీర గడిగి కరివేపాకు గడిగి తాలింపు వేస్తే అలా 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 తాలింపు వేసింది అనుకో, ఆహా ఏమి రుచి అనరమై మరిచి. నీజిల్కో దండం, నీజిల్ పాటలు పాడబాక, చెవులు పగిలిపోతాయి. నీజిల్ తాజా కూరలలో రాజా ఎవరండి? పప్పేనండి. ఈ పప్పుల గోంగూర టమాటా ఇదేనండి. కొంచెం వాటర్ పోసా. ఎందుకు వాటర్? మరీ గట్టిగుంటే బాగోదు పప్పు. జననీ జన్మభూమిచ్చ ఉప్పు చూస్తున్నా. స్వర్గదపి గరీయసి, గోంగూర పప్పు దాని రుచే లేదు. స్వర్గదపి గరీయసి. అందుకే చెప్పారు వెనకటోళ్ళు గోంగూర ఆంధ్ర మాత అంటారు. ఆంధ్ర మాత, ఆంధ్ర మాత, తెలంగాణ మాత అయినా ఏ మాత అయినా గోంగూర పడసావదిగా. నాకు గోంగూర రుచే వేరండి. గోంగూరతో తింటే పరమానందంగా ఎంత అన్నం పోద్ది, కానీ తిన్నాక ఉంటుంది. దాని అందరికి పడనోళ్ళకి ఏం కాదు, పడనోళ్ళకి ఉంటుంది ఇక గోంగూర తిన్నాక. ఓ కీళ్ళు వైకుంఠ యాత్ర చూడాలి. అది కీళ్ళు కాళ్ళు ఎన్ని గుంజుతుంటాయి, కానీ పంటోళ్ళకి గోంగూర తినండి. గోంగూర చాలా మంచిది. టేస్ట్ టేస్ట్ ఉంటుంది. అది గోంగూర ఎట్ట చేసినా కూడా ఇష్టమే నాకు. పచ్చిమిరకాయల కారంతో చేసినా ఇష్టమే. ఇక్కడ చేసిన గోంగూర ఆలయాన వెలసిన దేవుని రీతి, గోంగూర మంచి పచ్చిమిరకాయలు చేసిన మా వారు చూడకుండా రోజు ఇంత చేసుకుంటే ఇల్లాలే జగతికి జీవన జ్యోతి,
ఇల్లాలే ఈ జగతికి ఈ గోంగూర తినొచ్చుగా? తినకూడదు, నేను ఆగుతున్నా. ఎంత బాగుంది గోంగూర, కమ్మగా పతి ఉంది. దేవుని మరపించే వలపులవైన గోంగూర ఎందుకు కాదు? జీవితం కొన్ని గోంగూర పడదు. అందించే నవ్వుల బాయ్ వాన అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కష్టసుఖాలలో చేయండి. తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలే ఆదరణ పగువేగా మగవానికి మధుర మా భావన. వంటగదిలో సామాన్లు కొద్దిగా ఉన్నాయి, ఎందుకంటే మా సామాన్లు మొత్తం మా ఇంటి దగ్గర పెట్టుకొచ్చుకున్నాం. మేము తిరగలేవట్లేదండి, కిరాయిలలో తిరిగి 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 సామాన్లు చదువుకొని ఒళ్ళు అలసి సొలిసి పులిసిపోతుంది. అలసితివా సఖీ పాటలు పాడతాను నాకు ఆ. ఓకే అండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అందరు కూడా. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. కొద్దిగా కావాల్సిన సామాన్లు వరకు తెచ్చుకొని ఏంటంటే అలా 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 గడపాలి లైఫ్. ఇక ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి ఉన్న సామాన్ అంతా వేసుకొచ్చుకుంటే మన వల్ల కాదండి, ఎందుకంటే ఒళ్ళు సంసారం ఒక సదరంగం. నన్ను మాట్లాడి ఈయన జాబ్ పర్పస్ కాబట్టి మనం ఈ కిరాయిలు కూడా కరెక్ట్ దొరక్క ఈ ట్రాన్స్ఫర్ ఒకటి అవుతుంటాయి కాబట్టి మనం తిరగాలి కదా, ఊళ్ళు తిరగాలి. అందువల్ల మనకు చేతలు కాక ఏదో ఒకటి చిన్నదో సన్నదో ఆడ మామూలుగా మా శక్తివంతంగా కట్టుకొని చిన్నగా అలా ఈ పేదవాడు మామూలు ఇల్లు కట్టుకున్నాం. ఏం చేసాం చెప్పండి, అందరు కానిస్టేబుల్ టౌన్లో కట్టుకుంటాం, మేము పోయి పల్లెటూరులో కట్టుకున్నాం. ఏం చేసాం, మా లైఫ్ అలా చేసారు వాళ్ళ పెద్దోళ్ళు. మాకు అట్లుంది. బాయ్ అండి. భయపడక మిత్రమా, భగవంతుడు సాయం చేస్తుంది, నీకు మంచి రోజులు వస్తాయి. చాలా మంది మనకి అయ్యగారులు చెప్తారు, గ్రూప్లో వీడియోలో చెప్తారు. మనకి పెద్ద ఫ్లైట్లో తిరగాలన్న కోరికలు అయితే నాకైతే లేవులే, కానీ పిల్లల లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళకు ఒక లైఫ్, మంచి లైఫ్ ఇచ్చి దేవుడు దాన్ని మించింది లేదు ఇక. మనకి కమ్మటి పువ్వ కూరలు దొరికి మంచిగా ఈ బైక్ మీద పోయినా చాలు, అంతకు మించిన ఆనందం లేదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. జై హింద్. అందరికి నమస్తే అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ అందరికి. మా ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడు, ఎందుకంటే నా వైఫ్ ఉత్తదే పీచు, ఆయన పెద్ద ఇది